హాయ్, ఎలా ఉన్నారు? స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ మూవీ ఇంకా చూడకపోతే ఈ వీడియో ఇక్కడ ఆపేయండి. సినిమా చూశాక ఈ వీడియోని చూడండి. స్పాయిలర్ అలర్ట్. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ స్పైడర్ మ్యాన్ కంటే రియల్ పీటర్ పార్కర్ ని చూస్తాం. తన లైఫ్ ఎంజే లేకుండా ఎలా ఉంది, బాధని తట్టుకొని ఎలా బతికాడో ఈ మూవీలో చూస్తాం. ఇక సినిమా స్టార్టింగ్ లోనే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అయిన తర్వాత నుండి ఇప్పటి వరకు పీటర్ పార్కర్ జీవితంలో ఏం జరిగిందో మనకి చూపిస్తారు. ఈ గత 4 సంవత్సరాల్లో పీటర్ న్యూయార్క్ సిటీ పోలీస్ డిటెక్టివ్ అయిన జీన్ డెవలప్ తో కలిసి సిటీలో జరిగే క్రైమ్స్ ని ఆపడానికి పనిచేస్తుంటాడు. ఇంతవరకు తను పీటర్ బూమరాంగ్ ఇంకా ద హ్యాండ్ లాంటి స్ట్రీట్ లెవెల్ విలన్స్ తో ఫైట్ చేయడం మనకి చూపిస్తారు. నిజంగానే ద హ్యాండ్ అనే నింజా గ్యాంగ్ ని కూడా ఓడిస్తాడు. అయితే ఇప్పుడు ద హ్యాండ్ నింజాలు డిఓడిసి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ డైరెక్టర్ అయిన బిల్ మెడ్గర్ తన ఆధీనంలో ఉంచుకొని వాళ్లతోనే పని చేయించుకుంటాడు. ఇక ప్రజెంట్ టైంలోకి వస్తే పీటర్ తన ఫ్లాట్ లో కనిపిస్తాడు. అతను తన సొంత ఏఐని డెవలప్ చేసుకుంటాడు. దాని పేరు ఈవీ. అక్కడ తను తన వెబ్ షూటర్లను టెస్ట్ చేస్తుంటాడు. వెబ్ షూట్ చేసిన వెంటనే గత కొన్ని రోజులుగా నా వెబ్స్ అనుకున్న టార్గెట్ ని సరిగ్గా తగలడం లేదని తన ఈవీకి చెప్పుకుంటాడు. ఇక్కడ ఒక సీన్ ద్వారా మనకి ఏం చూపిస్తారంటే పీటర్ స్పైడర్ మ్యాన్ గా ఫైట్ చేసి తన రూమ్ కి తిరిగి రాగానే అతనికి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి తను హెడేక్ మెడిసిన్ కూడా తీసుకుంటాడు. తర్వాత రోజు పీటర్ తన ఇంటి కోసం కొన్ని సామాన్లు కొనడానికి ఒక స్టోర్ కి వెళ్తాడు. దారిలో తను కెప్టెన్ డెవలప్ తో ఫోన్ మాట్లాడతాడు. డెవలప్ కూడా నీ తలనొప్పి ఇప్పుడు తగ్గిందా, కొంచెం నీ శరీరం గురించి నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకో అని సలహా ఇస్తుంది. పీటర్ ఆ విషయాన్ని లైట్ తీసుకుంటూ నాకేం కాలేదు, అంతా బాగానే ఉంది అంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అతనికి ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒక అదుపు తప్పిన వ్యక్తి ఆర్మీ ట్యాంక్ ను హైజాక్ చేసి న్యూయార్క్ రోడ్ లో విధ్వంసం సృష్టిస్తూ డిఓడిసి వైపు దూసుకు వెళ్తున్నాడని అందులో ఉంటుంది. పీటర్ న్యూయార్క్ సిటీలోని అన్ని కెమెరాలను హ్యాక్ చేసి ఉంటాడు. పైగా కెప్టెన్ డెవలప్ సహాయంతో సిటీలో జరిగే ప్రతి క్రైమ్ అప్డేట్ అతని ఫోన్ కి డైరెక్ట్ గా వస్తూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ చూడగానే పీటర్ వెంటనే స్పైడర్ మ్యాన్ సూట్ వేసుకుని ట్యాంక్ ఉన్న లొకేషన్ కి వెళ్తాడు. ప్రజల్ని కాపాడుతూ ఆ ట్యాంక్ ని ఆపడానికి తన పూర్తి పవర్ తో ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఆ ట్యాంక్ డిఓడిసి కాంపౌండ్ గోడను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. పీటర్ ఆ ట్యాంక్ లోపల డోర్ ఓపెన్ చేసి చూడగా లోపల ఒక ముసలావిడ ఆ ట్యాంక్ ని నడుపుతూ కనిపిస్తుంది. పీటర్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. అలా జాగ్రత్తగా గమనిస్తే ఆ ముసలావిడిని కంట్రోల్ చేస్తున్న ఒక వింత శక్తి ఆమె శరీరం నుండి బయటికి వచ్చి అక్కడ ఉన్న మిగతా వాళ్ళలోకి వెళ్తూ వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. ఇంతలో అక్కడే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అక్కడే డిఓడిసి ఆఫీసర్లు స్కార్పియన్ ని హెలికాప్టర్ లో ఇంకో జైల్ కి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ సడన్ గా స్కార్పియన్ ను తీసుకువెళ్తున్న ఆఫీసర్ ని కూడా ఆ గుర్తు తెలియని పవర్ తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఆ ఆఫీసర్ నోటితో ఆ హెలికాప్టర్ నడుపుతున్న పైలట్ కి ఇప్పుడు మనం స్కార్పియన్ ని జైల్ కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి స్పైడర్ మ్యాన్ వస్తాడు. అదంతా చూస్తూ అసలు వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ మిస్టీరియస్ పవర్ ఆ ఆఫీసర్ ద్వారా స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతుంది. అంతేకాకుండా అది స్పైడర్ మ్యాన్ మైండ్ లోకి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడే పీటర్ జ్ఞాపకాల్లోకి వెళ్తే 2017 నాటి పీటర్ పార్కర్ తన గదిలో స్పైడర్ సూట్ తో కూర్చొని కనిపిస్తాడు. ఆంట్ మే అతనితో మాట్లాడడానికి లోపలికి వస్తుంది. కానీ ఆ మిస్టీరియస్ పవర్ పీటర్ మెమొరీని పూర్తిగా యాక్సెస్ చేయలేకపోతుంది. ఎందుకంటే పీటర్ ఒక సాధారణమైన మనిషి కాదు. అతని మైండ్ ని కంట్రోల్ చేయడం దానికి చాలా కష్టమవుతుంది. దాంతో ఆ శక్తి మళ్ళీ డిఓడిసి ఆఫీసర్ లోపలికి వెళ్లిపోతుంది. స్పైడర్ మ్యాన్ తో అంటుంది, నువ్వు ఆ ట్యాంక్ ని ఆపగలిగావు కానీ అందులో ఉన్న ఒక విషయాన్ని గమనించలేకపోయావు అని. ఆ మిస్టీరియస్ పవర్ అందులో ఒక బాంబుని సెట్ చేసి ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడ పెద్దగా బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ అడ్డు పెట్టుకొని స్కార్పియన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. కొంతసేపటి తర్వాత కెప్టెన్ డెవలప్ అక్కడికి వస్తుంది. స్పైడర్ మ్యాన్ తను కలిసి ఎలాగైనా స్కార్పియన్ లొకేషన్ ని త్వరగా కనిపెట్టాలని ప్లాన్ చేస్తారు. ఈ సంఘటన తర్వాత పీటర్ ఆ మైండ్ ని కంట్రోల్ చేసే ఆ మిస్టీరియస్ పవర్ గురించి తెలుసుకోవాలంటే ఒక్కరి దగ్గరే ఆన్సర్ దొరుకుతుందని వెళ్తాడు.
తనెవరో కాదు, ఎలెనా బిలోవా. రెడ్ రూమ్ లో ఎలెనా లాగే ఎవరైనా మైండ్ కంట్రోల్ చేస్తున్నారేమో అనే డౌట్ వచ్చి పీటర్ ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ ఎలెనా ఇది రెడ్ రూమ్ లాంటి కంట్రోల్ కాదని చెప్తుంది. పీటర్ కి చిన్న క్లూ కూడా ఇస్తుంది. గత నెల రోజులుగా ఎవరో డిఓడిస్ కి సంబంధించిన రిస్ట్రిక్టెడ్ సర్వర్స్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ సర్వర్లలో కేవలం ఒకే ఒక పదాన్ని సెర్చ్ చేస్తున్నారని, అదే విమాక్స్ అని చెప్తుంది. పీటర్ ఆ విమాక్స్ అంటే ఏంటని అడుగుతాడు. ఎలెనా నాకేం తెలుసు, నువ్వే వెళ్లి తెలుసుకో అని చెప్పడంతో పీటర్ డిఓడిస్ కి వెళ్లి బిల్ మెడ్గర్ ని కలుస్తాడు. ఆ మైండ్ ఇంకా బాడీ కంట్రోల్ చేసే పవర్ గురించి అడుగుతాడు. అప్పుడు బిల్ అంటాడు, ఆ శక్తి చాలా ప్రమాదకరమైనది, దాన్ని పట్టుకోవడానికి డిఓడిసికి నీ సహాయం కావాలి, ఎందుకంటే నువ్వు స్పైడర్ మ్యాన్ వి కాబట్టి నీపై ఆ శక్తికి సంబంధించిన పవర్స్ అంతగా పనిచేయవని చెప్తాడు. పీటర్ ఆ మాటలు నమ్మి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నీకు విమాక్స్ గురించి ఏమైనా తెలుసా అని పీటర్ బిల్ ని అడిగితే బిల్ తనకేమీ తెలియదని అబద్ధం చెప్తాడు. తర్వాత రోజు పీటర్ ఒక కేఫ్ లో కూర్చొని ఉంటాడు. అక్కడికి నెడ్ వస్తాడు. నెడ్ కేఫ్ ఓనర్ దగ్గరికి వచ్చి డ్రింక్స్ ని తీసుకుంటూ ఈ రోజు తన ఫ్రెండ్ ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఆ ఇంటికి నేను వెళ్తున్నానని చెప్తాడు. పీటర్ కి వెంటనే అర్థమవుతుంది ఆ ఇల్లు ఓపెనింగ్ ఎవరిదో కాదు, తన లవర్ అయిన ఎంజేది అని. పీటర్ సీక్రెట్ గా నెడ్ ని ఫాలో అవుతూ ఎంజే ఇంటికి వస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత పీటర్ ఎంజేని డైరెక్ట్ గా చూస్తాడు. తన గురించి బయటపడకుండా ఉండడానికి తన పేరు మేనర్డ్ అని పరిచయం చేసుకుంటాడు. కొద్దిసేపటికే ఆ పార్టీలోకి ఎంజే యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం పీటర్ చూస్తాడు. అది చూసి పీటర్ గుండె పగిలిపోతుంది. వెంటనే బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా చీకట్లో వర్షం కురుస్తున్నప్పుడు తన వెబ్ ని స్వింగ్ చేసుకుంటూ తన ఇంటి దగ్గరికి వస్తాడు. కానీ ఇంటికి చేరుకునేసరికి అతని పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుంది. తనకి ఇంతకు ముందు ఉన్న తలనొప్పి చాలా ఎక్కువగా అవుతుంది. పీటర్ సుర తప్పి కింద పడిపోతాడు. తర్వాత రోజు తనకి మెలకువ వచ్చేసరికి తను ఒక సాలిడ్ గూడు లోపల చిక్కుకొని ఉంటాడు. తన గూడు నుండి బయటపడి తన చేతుల ద్వారా ఫస్ట్ టైం ఆర్గానిక్ వెబ్ ని వాడతాడు. అలా ఆర్గానిక్ గా వెబ్ రావడం చూసి తను చాలా భయపడతాడు. వెంటనే తన ఫ్లాట్ కు వెళ్లి తన ఏ అయినా ఈవీతో తన బాడీలో ఏం జరుగుతుందో చెక్ చేస్తాడు. పీటర్ అనుభవిస్తున్న విపరీతమైన ఒంటరితనం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వల్ల అతని డిఎన్ఏ మ్యూటేట్ అవుతుందని ఈవి చెప్తుంది. సాధారణంగా పీటర్ డిఎన్ఏలో సగం మానవ డిఎన్ఏ, సగం స్పైడర్ డిఎన్ఏ ఉంటుంది. కానీ ఇప్పుడు పీటర్ డిఎన్ఏ పూర్తిగా మారిపోతూ స్పైడర్ డిఎన్ఏగా మారబోతుందని తెలుస్తుంది. ఈ కారణంగానే తనలో ఆర్గానిక్ వెబ్స్ కూడా వచ్చాయి. పీటర్ ఆర్గానిక్ వెబ్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నగానే అతనిలోని స్పైడర్ డిఎన్ఏ ఇంకా పెరిగిపోతుంది. అతని కళ్ళు నల్లగా మారిపోతాయి. తను చూడ్డానికి ఒక మానవ మృగంలా కనిపిస్తాడు. ఇప్పుడే తనకి స్కార్పియన్ గురించి కూడా తెలుస్తుంది. ఇలా తను మ్యూటేట్ అయిన తర్వాత స్కార్పియన్ పై విరుచుకుపడి దారుణంగా చితకబాతాడు. స్కార్పియన్ ని చితక్కొట్టిన తర్వాత మళ్ళీ పీటర్ కి స్పృహ వస్తుంది. నిజానికి ఇదంతా స్కార్పియన్ కావాలని చేయలేదు. అదే మిస్టీరియస్ పవర్ అతన్ని కంట్రోల్ చేయడం వల్ల ఇలా స్కార్పియన్ వచ్చి డిఓడిసి ఆఫీస్ పై అటాక్ చేశాడని పీటర్ కి అర్థమవుతుంది. ఇలా వెనక ముందు ఆలోచించకుండా ప్రతి ఒక్కరి మీద అటాక్ చేస్తున్న తనని తాను చూసుకున్న పీటర్ ఈ మ్యూటేషన్ ని ఆపడానికి ఏదో ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలి అనుకుంటాడు. అప్పుడే తనకి బ్రూస్ బ్యానర్ గుర్తుకు వస్తాడు. పీటర్ వెంటనే బ్రూస్ ని కలవడానికి యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ బ్యానర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంటాడు. పీటర్ తన ఐడెంటిటీని దాచడానికి మళ్ళీ తన పేరు నెడ్ అని చెప్పి బ్యానర్ తయారు చేసిన ఇన్బెటర్ డివైస్ ని ఎలా డెవలప్ చేశారో అని తెలుసుకుంటాడు. బ్యానర్ చెప్పిన విషయాల్ని మొత్తం తెలుసుకున్న తర్వాత పీటర్ తనకి తానుగా తన కోసం ఒక యూనివర్సల్ ఇన్బెటర్ చిప్ ని తయారు చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఎవరి డిఎన్ఏ అయితే అన్కంట్రోల్ గా మ్యూటేట్ అవుతుందో వాళ్ళపై ఈ చిప్ ని ఉపయోగించవచ్చు. పీటర్ ఆ చిప్ ని చాలా త్వరగానే డెవలప్ చేస్తాడు. కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ చిప్ కొద్దిసేపు పనిచేసిన తర్వాత హీట్ అయిపోయి నాశనం అయిపోతుంది. దాంతో మళ్ళీ డిఎన్ఏ మ్యూటేట్ అవ్వడం మొదలవుతుంది. మరోవైపు ఆ మనుషుల్ని కంట్రోల్ చేస్తున్న ఆ మిస్టీరియస్ పవర్ ఎవరో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె ఎవరో కాదు, జీన్ గ్రే. జీన్ గ్రే డిఓడిసిలో ఉన్న విమాక్స్ ఏంటో కనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆమె బ్యాక్ స్టోరీని కూడా చూపిస్తారు. జీన్ గ్రే కి సారా అనే సిస్టర్ ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ పార్క్ లో కూర్చొని ఉన్నప్పుడు సారా తన పవర్స్ ని జీన్ కి చూపిస్తూ
అక్కడ ఉన్న ప్రజల మైండ్ ని ఇంకా వాళ్ళ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని డిఓడిసి గుర్తించి ఆఫీసర్లను అక్కడికి పంపి సారాకి ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేసి తీసుకువెళ్లిపోతారు. జీన్ వెంటనే తన సిస్టర్ ని కాపాడడానికి వెళ్తుంది. కానీ సారా తన టెలిపతి పవర్ తో జీన్ గ్రే ని అక్కడికి రాకుండా ఆపేస్తుంది. ఎందుకంటే జీన్ గ్రే కూడా తన పవర్స్ ని వాడితే డిఓడిసి తనని కూడా అరెస్ట్ చేస్తారని అర్థం చేసుకుంటుంది. సారా చివరిగా జీన్ తో టెలిపతి ద్వారా కనెక్ట్ అయినప్పుడు చెప్పిన చివరి మాటలు వి మ్యాక్స్ అని. డిఓడిసి తన సిస్టర్ ని ఏం చేసిందో తెలుసుకోవడానికి జీన్ గ్రే ఇదంతా చేస్తూ ఉంటుంది. అయితే బిల్ మెడ్జ్గర్ పీటర్ కి మొత్తం అబద్ధాలు చెప్పడం వల్ల పీటర్ జీన్ గ్రే ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దాంతో జీన్ పీటర్ ని తన నెక్స్ట్ టార్గెట్ గా మార్చుకుంటుంది. ఆమె పీటర్ అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను చూస్తూ ఉంటుంది. అక్కడ పీటర్ 4 సంవత్సరాల క్రితం ఎంజేకి ఇవ్వడానికి రాసిన లెటర్ కూడా కనిపిస్తుంది. దాన్ని జీన్ చదువుతుంది. జీన్ టెలిపతి ద్వారా పీటర్ తో మాట్లాడి నువ్వు నా దారి నుండి అడ్డు తప్పుకోకపోతే నా నెక్స్ట్ టార్గెట్ నీ లవర్ అయిన ఎంజేనే అని భయపెడుతుంది. దాంతో పీటర్ ఎంజేని కాపాడడానికి ఆమె ఇంటికి వెళ్లి తనని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఆగుతారు. సరిగ్గా అక్కడే జీన్ గ్రే ఎంజేని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఎంజేకి తన పాత జ్ఞాపకాలని తిరిగి వచ్చినట్టు నాటకం ఆడిస్తూ జీన్ కంట్రోల్లో ఉన్న ఎంజే పీటర్ ని కిస్ కూడా చేస్తుంది. పీటర్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. నిజంగానే ఎంజేకి గతం గుర్తుకు వచ్చింది అని. కానీ నెక్స్ట్ సెకండే జీన్ గ్రే ఎంజే బాడీలో మాట్లాడుతూ నేను ఎంజేని కాదు జీన్ గ్రేని అని చెప్తుంది. ఆ ఎమోషనల్ లోనే షాక్ అవుతాడు పీటర్. అలా తట్టుకోలేకపోతూ అతనిలోని మ్యూటేషన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలా కోపంతో పీటర్ ఎంజే గొంతు పట్టుకుంటాడు. జీన్ గ్రే ఎంజేని పైనుంచి కిందకి తోసేస్తుంది. పీటర్ వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అలా ఎంజే కింద పడ్డాన్ని చూసి తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. అలా చివరికి ఎంజేని కాపాడతాడు. అప్పుడే జీన్ గ్రే కార్ లో వచ్చి పీటర్ కి ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. తన దారికి అడ్డు రావద్దు, నువ్వు ప్రాణాలతో ఉండు, నీ ఎంజేని కూడా ప్రాణాలతో ఉంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మన పీటర్ వినే రకం కాదు కదా. ముందుగా ఎంజేని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్లాలని డిసైడ్ అవుతాడు. వెంటనే తను ఫ్రాంక్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తనే మన ఫన్షర్. అలా ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పీటర్ ఎంజే చాలా మాట్లాడుకుంటారు. జీన్ ని ఆపడానికి తన ప్లాన్ ఏంటో పీటర్ చెప్తాడు. ఆ యూనివర్సల్ ఇన్వేటర్ చిప్ ని జీన్ కి తగిలిస్తే ఆమె మ్యూటేషన్ లెవెల్ తగ్గిపోయి పవర్స్ వాడలేదని చెప్తాడు. కాకపోతే ఆ చిప్ లో హీటింగ్ ప్రాబ్లం ఉందని అనగానే ఇద్దరు కలిసి ఆ చిప్ లో ఉన్న ప్రాబ్లం ని సరిచేస్తారు. ఇప్పుడు పీటర్ జీన్ ఉన్న లొకేషన్ కి వెళ్తాడు. జీన్ ఇప్పుడు డిఓడిసి బిల్డింగ్ లోని ఒక అపార్ట్మెంట్ వాల్ట్ దగ్గర ఉంటుంది. అక్కడ విమాక్స్ కి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయని ఆమె అనుకుంటుంది. ఆ వాల్ట్ ని బద్దలు కొట్టడానికి ఈసారి జీన్ బ్రూస్ బ్యానర్ ని హల్క్ గా మార్చి తన మైండ్ ని కంట్రోల్ చేసి వాడుకుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి స్పైడర్ మ్యాన్ వచ్చి జీన్ గ్రేతో అంటాడు, ఇక నువ్వు ఏమీ చేయలేవని. తన చేతిలో ఉన్న ఇన్వేటర్ చిప్ ని పట్టుకొని జీన్ వైపు దూసుకెళ్తాడు. కానీ చిప్ తగిలించక ముందే జీన్ గ్రే మైండ్ కంట్రోల్ లో ఉన్న హల్క్ ను స్పైడర్ మ్యాన్ మీదకి వదులుతుంది. ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. మరోవైపు షిప్ లో ఉన్న ఎంజే స్పైడర్ మ్యాన్ కి సహాయం చేయడానికి వెళ్ళమని ఫనిషియర్ కి చెప్తుంది. హల్క్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నప్పుడు అక్కడికి ఫనిషియర్ వస్తాడు. కానీ ఫనిషియర్ ని జీన్ తన కంట్రోల్ లోకి తీసుకొని తన ద్వారా వాల్ట్ ను ఓపెన్ చేయిస్తుంది. వాల్ట్ తలుపులు తెరుచుకోగానే లోపల బిల్ మెడ్జ్గర్ కూర్చొని ఉంటాడు. జీన్ అతని మైండ్ ని కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఎలాగోలా హల్క్ ని కూల్ చేసి స్పైడర్ మ్యాన్ మెరుపు వేగంతో వచ్చి జీన్ శరీరంపై ఇన్వేటర్ చిప్ ని తగిలిస్తాడు. దాంతో జీన్ పవర్స్ జీరోకి పడిపోతాయి. వెంటనే బిల్ తన మీద మత్తు మందుని ఉపయోగించి స్పృహ తప్పేలా చేస్తాడు. అలా స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు జీన్ గ్రే స్పైడర్ మ్యాన్ తో ఒకే పేరు చెప్తుంది, సారా అని. ఆ క్షణంలో పీటర్ కి ఏదో అనుమానం వస్తుంది. జీన్ గ్రే అమాయకురాలేమో అనిపిస్తుంది. అసలు ఈ సారా ఎవరో కనుక్కోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే పీటర్ బిల్
దగ్గరికి వచ్చి తను లాస్ట్ సారిగా సారా అంది ఆ పేరు ఎవరిదని అడుగుతాడు. అప్పుడు బిల్ అబద్ధం చెప్తూ జీన్ తన మైండ్ ని కంట్రోల్ చేస్తున్నప్పుడు సారా అనే పేరుని చూసింది, నా మైండ్ లో ఉన్న అమ్మాయి పేరు తను చెప్పింది అంటాడు. ఆ తర్వాత బిల్ జీన్ ని డిఓడిసి ప్రిజన్ కి తీసుకువెళ్తాడు. తర్వాత పీటర్ తిరిగి వచ్చి ఎంజే ని చూడ్డానికి వస్తాడు. కానీ అప్పటికే ఎంజే పీటర్ 4 సంవత్సరాల క్రితం రాసిన లెటర్ ని చదివేసి ఉంటుంది. ఈ విషయాన్ని తన దగ్గర ఎందుకు దాచావని ఆమె పీటర్ పై చాలా కోపడుతుంది. అంతేకాదు నాకు నీతో ఎలాంటి కనెక్షన్ అనిపించడం లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు, కానీ అసలు ఈ పీటర్ పార్కర్ ఎవరో తెలుసుకునే హక్కు నాకుంది, అసలు ఏం జరిగిందో చెప్పు అంటుంది. దాంతో పీటర్ తన మాస్క్ తీసి ఎంజేకి తన రియల్ ఫేస్ ని చూపిస్తాడు. కానీ ఎంజేకి మాత్రం ఇప్పుడు తన గతం గుర్తుకు లేదు కాబట్టి తనని ఎప్పుడు కొత్త వ్యక్తిలాగే చూస్తుంది. ఆ తర్వాత ఎంజే తనని ఇంటి దగ్గర వదిలిపెట్టమని అడుగుతుంది. పీటర్ వెంటనే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అలాగే తనని లోపలికి రమ్మని కావాలంటే నెడ్ ని కూడా కలవమని ఇన్వైట్ చేస్తుంది. పీటర్ వెంటనే ఒప్పుకుంటాడు. కానీ నెడ్ కి తన ఐడెంటిటీని తెలియకుండా ఫుల్ సూట్ లోనే ఉండి నెడ్ తో మాట్లాడతాడు. ఇక్కడ పీటర్ ఎంజేతో జీన్ నిన్ను కంట్రోల్ చేస్తున్నప్పుడు తను నన్ను కిస్ చేసింది, దానికి సారీ, ఆ సమయంలో జీన్ నిన్ను కంట్రోల్ చేస్తుందని నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఎంజే ఇట్స్ ఓకే, కానీ జీన్ నన్ను కంట్రోల్ చేసినప్పుడు నాకేం జరిగిందో నాకు అస్సలు కొంచెం కూడా గుర్తులేదు అంటుంది. ఆ మాట వినగానే పీటర్ ఆలోచనలో పడతాడు. జీన్ కంట్రోల్ చేసినప్పుడు స్కార్పియన్ కి ఏమి గుర్తులేదు, ఇప్పుడు ఎంజేకి కూడా ఏమి గుర్తులేదు. అలాంటప్పుడు బిల్ కి మాత్రం జీన్ తన మైండ్ ని యాక్సెస్ చేసిన విషయం, తన మైండ్ లో ఉన్న సారా అనే పేరుని చెప్పిందన్న విషయం గురించి నాకెందుకు చెప్పాడని అనుమానం వస్తుంది. అంటే బిల్ ఏదో నిజం దాస్తున్నాడు, జీన్ గ్రే నిజంగానే అమాయకురాలని పీటర్ కి అర్థమవుతుంది. వెంటనే పీటర్ జీన్ ని బంధించిన డిఓడిసికి బయలుదేరతాడు. ఇక్కడ డిఓడిసిలో బిల్ జీన్ గ్రే ని ఒక ఛాంబర్ లో బంధించి ఉంచుతాడు. జీన్ పవర్ సోర్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆమెని నరకయాతన పెడుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. జీన్ గ్రే బ్రెయిన్ యాక్టివిటీని గనుక రీక్రియేట్ చేయగలిగితే ఆమె పవర్స్ ను తాను యాక్సెస్ చేయవచ్చని తన ప్లాను. ఆ ఛాంబర్ లో జీన్ పై దారుణమైన టార్చర్ ప్రయోగాలు జరుగుతున్నప్పుడు ఛాంబర్ పైన రాసి ఉన్న 2 పదాలు జీన్ కి కంటపడతాయి. అవే విమాక్స్. అది చూడగానే జీన్ కి అర్థమవుతుంది తన సిస్టర్ సారాని కూడా సరిగ్గా ఇదే ఛాంబర్ లో చిత్ర హింసలు పెట్టారు. అలా పెడుతున్నప్పుడే పైన ఉన్న ఆ విమాక్స్ అనే పదాలను చూసి నాతో కమ్యూనికేట్ అయి ఆ విషయాన్ని చెప్పిందని అర్థమవుతుంది. బిల్ తన సిస్టర్ ని చంపేశాడని తెలిసిన వెంటనే జీన్ గ్రే కి విపరీతమైన కోపం వస్తుంది. తన శక్తులని నెక్స్ట్ లెవెల్ కి అన్లాక్ చేస్తుంది. ఇంతకు ముందు తన దగ్గర ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసేది, కానీ ఇప్పుడు కిలోమీటర్ వరకు అందరినీ కంట్రోల్ చేయగలదు. మొత్తం ఛాంబర్ ని నాశనం చేసి బిల్ ని ఆ చైర్ పైనే కూర్చోబెట్టి నరకం చూపిస్తూ చంపబోతుంది. తన అక్కని చంపినందుకు బిల్ ని చంపాలని మాత్రమే తన మైండ్ లో ఉంటుంది. అంతలో ద హ్యాండ్ ని కంట్రోల్ చేస్తూ పీటర్ పై కూడా అటాక్ చేస్తుంది. వాళ్ళు పీటర్ ని కొట్టుడు కొడతారు, తన వెబ్ షూటర్లని నాశనం చేస్తారు. పీటర్ కి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వరు. కానీ అప్పుడే పీటర్ ఫుల్ గా మ్యూటేట్ అయిపోతాడు. తన కళ్ళు బ్లాక్ గా మారిపోతాయి. అలాగే ఇప్పుడు తన మ్యూటేషన్ ని తను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అలా తన ఆర్గానిక్ వెబ్ షూటర్లతో ద హ్యాండ్ వాళ్ళని ఎగరేసి తంతాడు. అందరినీ తన వెబ్ లో బంధించి డైరెక్ట్ గా జీన్ గ్రే దగ్గరికి వెళ్తాడు. కానీ ఇప్పుడు జీన్ పవర్ఫుల్ గా మారిపోయింది కాబట్టి పీటర్ మైండ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలా తను పీటర్ మైండ్ లోకి వెళ్ళినప్పుడు తనకి ఆంట్ మే చెప్పిన విషయాలు కనిపిస్తాయి. నీకున్న పవర్స్ వల్ల నువ్వు ఎప్పుడో ఒకప్పుడు బాధని అనుభవించాల్సి వస్తుంది, నీకు సంబంధించిన వాళ్ళని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు మంచి చేయాలి గానీ కోపంతో ఏది పడితే అది చేయకూడదని ఆంట్ మే చెప్పిన విషయాలన్నీ జీన్ గ్రే కూడా విని తను కూడా చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పీటర్ లైఫ్ లో ఏదైతే బాధలు అనుభవించాడో ఇప్పుడు జీన్ గ్రే కూడా అదే అనుభవిస్తుంది. అలా పీటర్ గురించి తెలుసుకున్న తర్వాత నాలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారని జీన్ గ్రే కూడా ఇక మంచిగా మారిపోతుంది. ఇక్కడ పనిషర్ దూరం నుంచి జీన్ గ్రే ని చంపడానికి గన్ ని గురి పెడతాడు. పనిషర్ ఏంటంటే జీన్ గ్రే మంచిది కాదు, తన వల్ల అందరూ బాధపడుతున్నారు, తనని చంపేయాలని డిసైడ్ అవుతాడు. అందుకే బుల్లెట్ ని షూట్ చేస్తాడు. కానీ పీటర్ కి స్పైడర్ సెన్స్ ద్వారా ఆ బుల్లెట్ షూట్ చేసిన విషయం తెలిసిపోతుంది. అందుకే జీన్ గ్రే ని కాపాడడానికి తను అడ్డుగా వెళ్ళినప్పుడు ఆ బుల్లెట్ పీటర్ పార్కర్ కి తగులుతుంది. అలా పనిషర్
పీటర్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ వల్ల స్పైడర్ చనిపోయే స్టేజ్ కి వస్తాడు. కానీ జీన్ గ్రే తన పవర్ ని ఉపయోగించి పీటర్ చనిపోకుండా కాపాడుతుంది. వెంటనే పనిషర్ అక్కడికి వచ్చి స్పైడర్ మ్యాన్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అలా కొంతసేపటి తర్వాత స్పైడర్ మ్యాన్ మళ్ళీ నార్మల్ అవుతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.